సో మన నిన్న నాగార్జున గారు సంజన గారి మీద కానీ మాధురి గారి మీద కానీ అందరి మీద చాలా ఫైర్ అవ్వడం మాట అన్నారు. నీకు అంత ఉంటే బయట చూపించుకో, నువ్వు తోపు అయితే బయట చూసుకో, ఇక్కడ కాదు అన్నారు. సో నాగార్జున గారు కూడా ఇప్పుడే మంచి రిధంలో వచ్చారు. నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఆమె కొంచెం భయపడ్డాడు, ఇప్పుడు ఆమెను భయపడడం స్టార్ట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఏంటంటే నాగార్జున గారు చెప్పారు ఏమైనా ఉంటే నువ్వు బయట చూపించుకో, ఇక్కడ కాదు అట్లాంటిది చెప్పడము. ఆ తర్వాత సంజన గారు ఫ్లిప్ అయిపోతున్నా అని చెప్పేసి చెప్పడము, అట్లాంటి వీడియోలు చూపించడం అట్లాంటి జరుగుతుంది. కానీ ఫ్లిప్పర్ అని ఏమంటారు సంజన గారి మీద మాధురి గారి మీద 4 బోర్డులు పడ్డాయి బ్రో. ఏంది అసలు అన్ని బోర్డుల ఇష్టం వచ్చినట్టు ఏదో సంథింగ్ బోర్డులు అయితే నేను చదవలేదు అంతగా, బోర్డులు అయితే పడ్డాయి. అంతే కదా బ్రో, బయట చూపించుకోవాలి బ్రో. నీ దగ్గర ఎంత సత్తా ఉందో నువ్వు బయట చూపించుకోవాలి, కానీ లోపల చూపించుకుంటా అంటే అవ్వదు కదా. ఏదైనా అంతే, రీతుని తిట్టడం కానీ వాస్తవం కదా, అంత తిట్టడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నోటికి వచ్చిన మాట చెప్పేస్తా, నువ్వు ఎవరితివే నాకు చెప్పడానికి, ఏందే చెత్త అని చెప్పి ఇజ్జత్ పోయింది బ్రో. చెత్త అంట, చెత్త అని చెప్తారా ఎవరైనా? చెత్త అంటే చెత్తతో సమానమా? అంత చెత్తలా ఉంటే లోపలికి ఎందుకు తీసుకొస్తారు బ్రో? అదే నీ నోట్లో నోరు పెట్టడం చెత్తతో సమానం అని చెప్పి చెత్త ఏంది బ్రో? చచ్చిపోతా, ఊరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది ఆ మాట విన్న తర్వాత. సో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఇద్దరు ఈ రోజు హౌస్ లోకి వస్తున్నారు అనేది ఒక న్యూస్. 5 నాటే ఇద్దరు, 5 ఎవరెవరు చెప్పు. ఎవరెవరు అని చెప్పేసి నాకు తెలియదు. 5 అయితే వస్తున్నారు. దాంట్లో శ్రీజాను భరణి గారు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నారు. ఆ తర్వాత కాకపోతే బ్రో నాకేందంటే వీళ్ళందరికన్నా మన నాగప్రశాంత్ నాగపాము కాటు వేసాడు ఉన్నాడు కదా, ఆ మనిషిని కూడా ఒకసారి తీసుకొచ్చి ఇంకొకసారి లాస్ట్ టైం ఒక ఛాన్స్ ఇచ్చారు కదా, ఈ ఒకసారి ఛాన్స్ ఇచ్చి లోపలికి పంపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది బ్రో.